నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు జనవరి 1, 2026 గురువారం ఉదయం ఈరోజు వీడియో వేస్తున్నా. ముందుగా తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ ఆంగ్లమాన సంవత్సర శుభాకాంక్షలు. మేమైతే ఉగాది జరుపుకుంటాం, కానీ క్యాలెండర్ ప్రకారం అయితే ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు మనకు ఇయర్ చేంజ్ అవుతుంది. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది మాత్రం మన భారతీయులు ఉగాదిని కొత్త సంవత్సరంగా సెలబ్రేషన్ చేసుకుంటాం. దయచేసి నా వీడియో చూసే ఎవరైనా కానీ ఈ వీడియో షేర్ చేయండి సార్. ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. ఇప్పుడు చలికాలం ఉంది. చాలామంది ఫ్యామిలీస్ తోటి అటు ఇటు ఎటన్నా టూర్లు అయినా కానీ ఎక్కడన్నా నైట్ మనం స్టే చేసినప్పుడు అకామిడేషన్ దొరకక కార్లోనే వాడుకుందాం, వెచ్చగా ఉంటుంది, అవసరమైతే కార్లో హీటర్ కూడా ఉంటుంది అని కార్లలో వాడుకుంటారు, గ్లాసులు అన్నీ క్లోజ్ చేసి. అయితే ప్రతి బండికి మనం ఇవి డోర్ వైజర్స్ అంటారు వీటిని. ఇవి ఏం చేస్తాయంటే మన గ్లాసును, ఇప్పుడు నేను ఇది కంప్లీట్ క్లోజ్ చేసిన, కానీ వాస్తవానికి నేను బండి పార్క్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ ఇట్స్ పెడతాను, ఎందుకంటే లోపల కూడా గాలి అప్ అండ్ డౌన్ జరగాలి, మనం ఉన్నా లేకున్నా ఎలాంటి స్మెల్ రావద్దని. దీన్ని మనం ఇప్పుడు నేను గ్లాస్ డ్రాప్ చేసిన సార్, ఇగో ఇక్కడ నాకు 2 ఏళ్ళు పట్టే అంత గ్యాప్ వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఒక 1/2 ఇంచు ఇట్లా పైన కొంచెం గ్యాప్ ఇట్స్ పెట్టి డోర్లన్నీ క్లోజ్ చేసి లోపల ఇందులో పార్కింగ్ పెట్టి వెళ్ళిపోతాం. అయితే చాలామంది పాపం డ్రైవర్ అన్నలు ఏం చేస్తారంటే ఈ చలికాలం స్వెటర్ తొడుక్కుంటారు. ఇంకా మనకంటే నార్త్ సైడ్ ఎక్కువ ఉంటుంది దీని ప్రభావం. స్వెటర్ తొడుక్కొని వాళ్ళ చలి నుండి తప్పించుకోవడానికి అద్దాలన్నీ క్లోజ్ చేసి కార్లో వాడుకుంటారు. కంప్లీట్ క్లోజ్ చేసిన తర్వాత మనిషిని మత్తులో నిద్రలో ఉన్నప్పుడు గాలి నాణ్యత తగ్గి కార్లోనే శ్వాస ఆడక మనిషి ప్రాణం పోతుంది. అట్లా రీసెంట్లీ కూడా ఒకటి సంఘటన జరిగింది. అక్కడ మన నార్త్లో నైనితాల్ అనే ఏరియాలో పాపం డ్రైవరు టూర్ పోయిండు. రాత్రి ఎక్కడ అతనికి అకామిడేషన్ దొరకలే, అక్కడ హెవీ రేట్స్ ఉంటాయి రూమ్లు. సో కార్లోనే వెచ్చదనం కోసం కొన్ని నిప్పులతోటి ఒక డబ్బాతో పాటు నిప్పులది పెట్టుకొని నిండా బ్లాంకెట్ కప్పుకొని పడుకొని తెల్లారి వాచ్మెన్ వచ్చి అందరు డ్రైవర్లను లేపితే ఈ డ్రైవర్ లేవకపోతే వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి చూసి అద్దం బలగొట్టి మనిషిని బయటకు తీసి హాస్పిటల్కి పంపించింది. కానీ అప్పటికే డాక్టరు అతడు చనిపోయిందని చెప్పారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది డ్రైవర్లు టూర్లు పోతే డ్రైవర్లకు కస్టమర్లు నువ్వు కార్లో పడుకొని చెప్తారు, రూమ్ ఏం తీసియ్యరు. ఎందుకంటే రూమ్ తీసిచ్చారంటే అది బాగా బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి డ్రైవర్లు ఏం చేస్తారంటే పాపం అలసిపోయి ఉంటారు, కార్లో సీట్ వెనుక కనుక్కొని అద్దాలన్నీ క్లోజ్ చేసుకొని దోమల బాధకు పడుకుంటారు. ఒకవేళ ఏమన్నా శ్వాస ఇబ్బంది అనిపిస్తే కొంత డ్రైవర్ గిట్ట డ్రింక్ చేసి లేకపోతే మేలుకత్తే టక్కన లేసి అద్దాలు దించుకుంటాడు. ఇక మత్తులు ఉంటే మాత్రం గాలి ఆడక కార్లోనే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. సో దయచేసి డ్రైవర్ అన్నలు, మీరు ఈ చలికాలం మీరు ఏదైనా టూరు అయితే మాత్రం దయచేసి గ్లాసు కొంచెం కిందికి పెట్టుకొని నిద్రపోరు. దానివల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే గాలి ఫ్రెష్ ఎయిర్ మనకు బయట నుంచి వస్తూ ఉంటుంది. ఇక మనం కార్లోనే గాలి తీసుకొని కార్లోనే వదిలిపెడితే అది ఫ్రెష్ ఎయిర్ కిందికి రాదు. దానివల్ల మనకు శ్వాస ఆడకుండా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, క్లియర్ ఉంటుంది, మనకు కూడా ఏం కాదు. సో ఈ విషయం గురించే వీడియో చేసిన, ఎందుకంటే పాపం చాలామంది డ్రైవర్లు డే అండ్ నైట్ బండ్లు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు నేను మొన్న ఫ్యామిలీతో టూర్ అయినప్పుడు కూడా మేము పూరి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు
కొంచెం ఒక ఇట్లా కళ్ళు మూసుకపోయినట్టు అయితే ఒక 15-20 నిమిషాలు బండి పక్క పెట్టి పడుకున్నాం. బండి మొత్తం బంద్ చేసిన కానీ గ్లాసులు మాత్రం హాఫ్ ఇంచు దించి పెట్టిన, ఎందుకంటే చిన్న పాపలు ఇద్దరు, మనకు అందినంత స్పీడ్గా గాలి వాళ్ళకు అందది, ఏమైనా ఇబ్బంది అవుతుందని. మనం చిన్నపిల్లలను కూడా కార్లో కూర్చునబెట్టి అద్దాలన్నీ క్లోజ్ చేసి వాళ్ళు కార్లో ఆడుకుంటారు కదా అని చాలామంది వదిలేస్తూ ఉంటారు. అట్లా చాలామంది పిల్లలు చనిపోయారు. ఈ విషయాలు మనకు తెలుసు కానీ మనం దీని మీద దృష్టి పెట్టకుండా మనం ఏమవుతుందిలే అని అనుకుంటాం, కానీ ప్రాణ నష్టం జరుగుతుంది. చాలామంది చిన్నపిల్లలు 2-3 కార్లో కూర్చొని వాళ్ళకు గాలి ఆడక డోర్ తీస్తే వెళ్ళక, వాళ్ళకి తెలియదు, అంత నాలెడ్జ్ ఉండదు కదా డోర్ తీసుకోవాలి బయటకు పోవాలని. అట్లా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి మీరు ఎటన్నా లాంగ్ జర్నీ పోయినప్పుడు ఎక్కడైనా కారు పక్కకెట్టి పడుకున్నా, డ్రైవర్ ఎప్పుడైనా కార్లో పడుకున్నా, లేకపోతే మీ ఇంటికాడ ఏదైనా మీ సొంతం కారు ఇంటికాడ పార్క్ చేసి ఉన్నా కానీ కొంచెం గ్లాస్ కిందికి దించిపెట్టు. దానివల్ల ఎవ్వరికి ఎలాంటి నష్టం జరగదు. కారు పోతే 10 కార్లు కొనుక్కోవచ్చు సార్, పానం పోతే రాదు. ఈ కారు కాకపోతే ఇంకో కారు లేకపోయినా పెద్ద నష్టం లేదు. అందరికి కార్లు ఉండాలని రూల్ ఏం లేదు. కారు లేని వాళ్ళు బతుకుతలేరు భూమి మీద. కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మన కొనుక్కున్న కారు మన పిల్లలకు మనకు హాని చేసే విధంగా ఉండద్దు అనే ఉద్దేశంతో వీడియో చేసిన. దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. నేను చేసిన వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, ఎవరికన్నా ఒకళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్. మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.